విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఆ నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం జరుగుతోంది. మరి కాసేపట్లో ఆ వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. మిగతా అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్కి గురైంది. విషయం తెలిసిన వెంటనే రాజ్భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు హ్యాక్ చేశారనే అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు. గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైంది. ప్రస్తుతం రాజ్భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయి కిరణ్, ఇటీవలి కాలంలో మళ్లీ చూస్తున్నాం ఇలాంటి సైబర్ అటాక్స్ అనేవి. ప్రధానంగా ప్రముఖుల అకౌంట్స్ ని, సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేస్తున్న పరిస్థితి. ఏమంటున్నారు పోలీసులు? డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు రాజ్భవన్ వర్గాలకు అనుమానం రావడంతో అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఏ విధంగా ఇప్పటి వరకు హ్యాక్ అయింది, దాన్ని ఉపయోగించి సైబర్ నేరస్తులు మరి ఎటువంటి సమాచారాన్ని సేకరించారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ట్విట్టర్ అకౌంట్ సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు, వాట్సాప్ డిపి కనబడకపోవడం, కొన్ని రకాలైనటువంటి సెట్టింగ్స్ మారిపోవడంతో అనుమానం వచ్చింది. సో ఇటీవల చూస్తున్నాము చాలా మంది హై ప్రొఫైల్ చెందినటువంటి వ్యక్తుల అకౌంట్స్ అన్నింటినీ కూడా సైబర్ నేరస్తులు హ్యాక్ చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి డేటాను వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకవేళ వారు ఎవరితో అయినటువంటి సంభాషించినటువంటి సంభాషణను కూడా వారు తీసుకొని దాన్ని ఉపయోగించడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. డీప్ ఫేక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి సో హై ప్రొఫైల్ వ్యక్తులవే ఎక్కువగా టార్గెట్ అవుతున్నాయి. సో తెలంగాణ గవర్నర్ ది కూడా హ్యాక్ అయినట్టు అనుమానం రావడంతో వెంటనే అప్రమత్తమైన రాజ్భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరి దీనిపైన ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ అధికారులు ఎటువంటి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సాయికిరణ్, ఏమన్నా రీసెంట్ పోస్టులు పెట్టినట్టుగా తెలుస్తోందా? అంటే ఈ తమిళిసై కాకుండా, గవర్నర్ కాకుండా ఇంకెవరైనా పోస్టులు పెట్టడం? ప్రస్తుతానికి గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ కు సంబంధించి అటువంటి పోస్ట్ వేరే ఎటువంటి అసభ్యకరమైనటువంటి కనబడట్లేదు. కానీ కొన్ని అనుమానాలు సెట్టింగ్స్ సంబంధించి మరి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ కాకపోవడం, ఇట్లాంటివి కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. సో దానిపైనే ప్రస్తుతం ఫిర్యాదు అయితే అందింది. ఇంకా దాన్ని ఉపయోగించి తీవ్రమైనటువంటి చర్యలకు అయితే ఎటువంటిది పాల్పడలేదు ఇంతవరకు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.